ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ మీరందరు ఇక్కడ ఉండడము, మరొక్కసారి తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ భాషని, తెలంగాణ ఆట మాట పాట చెమట చుక్కలని మరొక్కసారి గుర్తు చేసుకొని మన రానున్న తరానికి, మన బిడ్డలకు మీరు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని అందజేస్తున్నందుకు ప్రత్యేకంగా వందనాలు. నాగానరే నాగేరో నాగేనారే నాగేనా. ఈ పాట గద్దర్ గారు 1997లో 96లో రాశారట. ఈ పాట విన్నాక భువనగిరిలో 1997 భువనగిరిలో ఆ పాట వినడానికి 10 లక్షల మంది వచ్చారంట. అప్పుడు మొదలైంది మలిదశ తెలంగాణ ఉద్యమం. అట్లాగే ఈ ఉద్యమం స్ఫూర్తి తీసుకొని మనం తెలంగాణ సాధించుకున్నాము. అయిపోయింది మన పని, ఇంకా మనం చేసేదేమీ లేదు, గవర్నమెంటే మనకు అన్నీ ఇవ్వాలంటే కాదు. మరొక్కసారి తెలంగాణ ప్రజలందరూ ఈ విధంగా ఐక్యమై ఎస్పెషలీ యూత్కి ఒక మార్గదర్శకంగా ఉండి ఒకరొకరు సహాయం చేసుకొని మన తెలంగాణని అభివృద్ధి బాటలోకి తీసుకుపోవాల్సిన బాధ్యత ఎంతగానో ఉందని నేను భావిస్తున్నాను. సో ఐ థ్యాంక్ ది ఆర్గనైజేషన్ ఫర్ ఇన్వైటింగ్ మీ ఫర్ దిస్ గ్రేట్ ఈవెంట్. జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ అమరవీరులకు, జోహార్ తెలంగాణ అమరవీరులకు. గద్దరన్న గారి చిన్న పాట మీకోసం పాడనా? నాకు చాలా ఇష్టమైన పాట. ఆ పాటని మీకోసం ఒక 2 చరణాలు పాడాలనుకున్నా. పాడొచ్చా మేడం? సార్ కరే, థ్యాంక్ యూ సో మచ్. నాగానరే నాగేనో నాగనారే నాగనా, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మ నీకు వందనాలమ్మో కమ్మని ప్రేమానిదమ్మో, ఎటోలా మట్టి సిప్పవో గాయదొల్లా గాండ్రగొడ్డలివు, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా. అట్లాగే గద్దరన్న గారు తన మీద అటాక్ జరిగినప్పుడు పాట రాసుకున్న పాట చరణం కూడా మీకోసం. నన్ను గన్న తల్లులారా తెలంగాణ పల్లెలారా, మీ పాట నయ్యి వస్తున్నానమ్మో మాయమ్మాలారా, మీ పాదాలకు వందనాలమ్మో మాయమ్మాలారా. థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు. అట్లాగే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారి ఆధ్వర్యంలో, ప్రజాపాలన ఆధ్వర్యంలో ఎన్నో సంక్షేమ పథకాలు ఒక్కొక్కటిగా చేయడం జరుగుతుంది. ఎంత అప్పులున్నా సరే వాటికి ఇంట్రెస్ట్ పే చేస్తూ ఉంటూ ఉపాధి కల్పన, ఎస్పెషలీ ఎడ్యుకేషన్ సంబంధించింది, ఉమెన్కి సంబంధించింది, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ సంబంధించింది ఒక్కొక్కటిగా దాని ముందుకు తీసుకుపోతూ ఉన్నారు. సో మీరు కూడా మన ప్రభుత్వానికి సజెషన్స్ ఇచ్చి అలాగే సహకారం అందించాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వాన్ని వెంట మనం ఉండాలి, మనం నడిపించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.